హై వ్యూవర్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతటా తెలంగాణ అంతటా మాట్లాడుకుంటున్నది ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి, ఒక పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మన తెలంగాణలో జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చున్నారు. దర్శనాలు అవన్నీ అయినాయి, రిటర్న్ అయ్యారు. ఘన స్వాగతం పలికిరాని. ఇక చంద్రబాబు గారి విషయానికి వచ్చినట్లయితే ఆయన గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మన బసవతారం క్యాన్సర్ హాస్పిటల్కి ఆయన అతిథిగా వచ్చినారు వార్షికోత్సవంతో. అప్పుడు చంద్రబాబు నాయుడు 18 గంటలు పనిచేస్తారు. ఆయన నేను 12 గంటలు పనిచేస్తే సరిపోద్దని అనుకుంటున్నా. లేదు, పోటీ పడాలన్నా రాష్ట్రాన్ని గొప్పగా ముందుకు తీసుకెళ్లాలన్నా ఆయనలా కష్టపడాల్సిందే అని చెప్పారు. పవన్ కళ్యాణ్ విషయంలో గెలిచినప్పటి నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, అంతా చెప్తున్నది ఆయన జనసేన నుంచి 3 మంత్రి పదవులు ఇచ్చారు. కందులు దుర్గేష్కి సినిమాటోగ్రఫీ మంత్రి, ఆయన పర్యాటకం. మన పవన్ కళ్యాణ్ గారికి గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజు, తర్వాత అటవీ శాఖ, తర్వాత పర్యావరణం. సో ఇవన్నీ చూసుకుంటూ ఉన్న దట్ మన నాదెళ్ల మనోహర్ పౌర సరఫరా శాఖ. ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఏవి ప్రాపర్గా వీళ్ళకి సెట్ అవుతాయి అదే శాఖలు తీసుకున్నారు. అండ్ వీరికి విషయ పరిజ్ఞానం అనేది ఆ యొక్క శాఖల మీద ఉంది. నో డౌట్ ద బెస్ట్ వీళ్ళు ముందుకు వెళ్తారు అన్నారు ఓవరాల్గా. ఇక ఇప్పుడు పాయింట్కి వస్తున్నా. ఇంట్రో ఎందుకు అలా ఇచ్చారంటే, సోమన్ ఈరోజు ఒక మాట అన్నాడు. తిరుపతి దగ్గర తిరుచెన్నూరులో పద్మావతి టెంపుల్కి వెళ్ళారు. వాళ్ళ రిలేటివ్స్ ఎవరో వచ్చారు, ఓకే వస్తున్నాడు. దాన్ని ఇంకా మీడియా అంతా అడిగితే అప్పుడు చెప్పాడు, తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలని టెంపుల్ సిటీగా ప్రకటించి గొప్పగా అభివృద్ధి చెందాలి, గొప్పగా అభివృద్ధి చేయాలి. ఇక్కడ షూటింగ్లు చేసుకోవడానికి కొన్ని స్టూడియోలు కట్టాలి. ప్రస్తుతం సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ ఉన్నారు. అది జనసేన వాళ్ళకి సంబంధించిన శాఖ కాబట్టి. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అండ్ ఆయనకు సినీ పరిశ్రమ గురించి పూర్తి సబ్జెక్ట్ ఉంది కాబట్టి, అంటే విషయ పరిజ్ఞానం ఉంది కాబట్టి, ఐఎమ్ షూర్ ద బెస్ట్ వేలో ఆయన సినీ పరిశ్రమకి ఈసారి హెల్ప్ చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి. ఆయన హైదరాబాద్ ఎలా తయారు చేశాడు? ఒక బ్రాండ్, కార్యసాధకుడు. ఒక పని అనుకున్నాడంటే అది అయ్యే వరకు వెనకడుగు వేయడు. అభివృద్ధి అంటే చంద్రబాబు అంటే అభివృద్ధి. ఇదే మాట 2024 ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చేస్తున్నప్పుడు విజయవాడ వేదికగా ఒక సభ పెడితే అదే సభలో రజనీకాంత్ అదే మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో గెలిస్తే ఈసారి బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాడు, అమరావతిని బెస్ట్ వేలో ముందుకు తీసుకెళ్తాడు. ఒకప్పుడు హైదరాబాద్ ఎలా ఉండేది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంది, ఈరోజు ఆయన అక్కడ లేకపోయినా దాని డెవలప్మెంట్ ఎలా ముందుకు సాగుతుందంటే ఈయన యొక్క ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్, దూరదృష్టి, అది చంద్రబాబు అంటే. సోమని ఈరోజు క్లియర్గా అదే చెప్పాడు, కార్యసాధకుడు అంటే అది చంద్రబాబు నాయుడు అని. వాట్ అబౌట్ జగన్? ఒక్కళ్ళంటే ఒకళ్ళు చెప్పండి. ఓ శ్రీరెడ్డి, ఓ పోసాని కృష్ణమురళి, ఓ రోజా, వీళ్ళు కాదు. పనితనం తెలిసిన వాళ్ళు, బయట గౌరవ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరు చెప్పండి నాకు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి చేసింది ఇది బాగుంది, జగన్మోహన్ రెడ్డి చేసింది ఇది అభివృద్ధి చెందింది, జగన్మోహన్ రెడ్డి చేసింది ఇది భవిష్యత్ తరానికి ఉపయోగపడింది, జగన్మోహన్ రెడ్డి కార్యసాధకుడు, జగన్మోహన్ రెడ్డి ఏమంటారు విషయ పరిజ్ఞానం ఉన్నాడు. ఒక్కళ్ళు చెప్పారు ఇంతవరకు. అసలు జగన్ భజన చేసిన వాళ్ళు తప్ప ఎవరైనా ఒక్కళ్ళు. అది జగన్ స్థాయి, అది జగన్ బతుకు అన్నట్టు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు సుమన్ చెప్తున్నాడండి, ఆంధ్రప్రదేశ్లో నిన్నటి వరకు ఎలా ఉంది అంటే మనం చూసాం. అయిపోయింది, గతం వదిలేసేయండి, అసలు మాట్లాడకుండా వదిలేసేయండి అన్న వేళ చెప్పాడు ఇండైరెక్ట్. ఇప్పుడు విషయ పరిజ్ఞానటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నాడు, కార్యసాధకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నారు. ద బెస్ట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్ళండి. ఆయా ఊళ్ళల్లో చదువుకొని ఉపాధి లేక నిరుద్యోగం ఎంతోమంది ఉన్నారు, వారికి ఉపాధి కల్పించండి. వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా వారికి లోకల్గా ఉన్న పరిశ్రమల్లోనో లేదా బయట నుంచి పరిశ్రమలు తీసుకొస్తారా, ఎక్కడ ఇంటర్న్షిప్ ఇప్పిస్తారా, చేపించండి. వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా చేయండి. ఇదే కదా స్వామి నేను కూడా మొత్తుకున్నది. ఆ జగన్మోహన్ రెడ్డి ఆ వాలంటీర్ పోస్టులు అనేది ఇచ్చి గౌరవవేతనం చెప్పేసి పిక్చర్ని తయారు చేస్తున్నాడు వాళ్ళని. జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకుండా, జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి అది ఇవ్వకుండా, మెగా డిఎస్ అని చెప్పేసి అది ఇవ్వకుండా, అదేమంటే 11 రూపాయల బట్టలు నొక్కితే మీకు డబ్బులు వస్తే నాకు ఓట్లు వేయండి,
మీకు మంచి చేశారంటే నాకు ఓట్లు సొల్లు కబుర్లు చెప్తాడు. ఏంది అసలు ఇది, ఖచ్చితంగా ఆయనకు ఓట్లు లేరు, ఆయన చేస్తే మంచి కాదు చూడండి అన్న. ఎగ్జాక్ట్గా రిజల్ట్ అదే. సో ఇప్పుడు సుమన్ ఏమంటున్నాడు, గతం అయిపోయింది వదిలేయండి, మంచి అనేది మొదలైంది. సో ముఖ్యమంత్రిగా కార్యసాధకుడైన చంద్రబాబు గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు విషయ పరిజ్ఞానం తెలిసిన వాళ్ళు, సినీ పరిశ్రమ సంబంధించి కావచ్చు, ఇటు ఇండస్ట్రీ సంబంధించి కావచ్చు, డెవలప్మెంట్ సంబంధించి కావచ్చు, అన్నింటినీ సమన్వయం చేసుకుని ద బెస్ట్లో ముందుకెళ్లే టీం ఇది అని చెప్తూ ఓ రకంగా ఇండైరెక్ట్ అలీకి సంబంధించి కౌంటర్ లాంటిది అనుకోవచ్చు. లేదు సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే ఇమీడియట్గా పదవి కనుక ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళకు కూడా కౌంటర్ లాంటిది అనుకోవచ్చు. ఏమని, సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి చాలామంది వస్తున్నారు, ఓకే, అయితే ఇమీడియట్గా ఏదో ఒక పదవి వచ్చింది అని అనుకోవటం మాత్రం కరెక్ట్ కాదు. ఎక్కడో ఒకరికి వచ్చిద్ది అలా, మిగతా వాళ్ళకి ఖచ్చితంగా కులం చూస్తారు, వాళ్ళ మతం చూస్తారు, ప్రాంతం చూస్తారు, అలా చాలా ఉంటే రాజకీయం అన్నాక. నువ్వు నీకున్నటువంటి డబ్బుతోనో, లేదు నీకు ఒక పొజిషన్ ఉంటే, లేదు నువ్వు కూలి పని చేసుకుంటా ఉంటే ఆ సాయంత్రం నీకు డబ్బులు వస్తారు, ఆ నెల నీకు శాలరీ ఇస్తారు, అది వేరు. బట్ రాజకీయం అనేది ఎలాగా, నీ పని నువ్వు చేసుకుంటూ పోవాలా, అదృష్టం ఉన్నప్పుడు నీకు ఆ పదవి అనేది ఉంటే అది వచ్చింది తప్ప అప్పటి వరకు రాదు. అందరికీ వరించిన కష్టం, సో ఎఫర్ట్ పెట్టాలి, అదే వచ్చింది వచ్చే రోజు. పవన్ కళ్యాణ్ బెస్ట్ ఎగ్జాంపుల్. 2014లో ఆయన జనసేన పార్టీ పెట్టాడు, మొదట పోటీ చేయకుండా సపోర్ట్ ఇచ్చున్నాడు, ఆ తర్వాత వచ్చేసి సొంతంగా వెళ్ళాడు. అఫ్కోర్స్ బీఎస్పీ సిపిఐ కలిసి వెళ్ళాడులే. దెన్ 2009 కూటమి మీద కలిసి వెళ్ళాడు. 2019లో 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయాడు. దెన్ ఆయన అనరానే మాట్లాడినారు, రోజు అయితే ఇంకా ఘోరంగా మాట్లాడింది. అసలు వార్డు మెంబర్ కూడా గెలవలేడు, అసెంబ్లీ గేట్ కూడా తాకనివని. ఇప్పుడు ఆమె ఇంటి గేట్ కూడా దాటుతుందో లేదో తెలియటం. సో విషయం ఏంటి, ఇప్పుడు సుమన్ అదే అంటున్నాడు, ఓపిక అనేది ఉండాలి. మనం ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయడం ఓకే, బట్ త్వరితగతిన అంటే కష్టం. ఇక అలీ రాజకీయాల నుంచి తప్పుకోవటం, వైసీపీకి రాజీనామా చేయడం ఆయన వ్యక్తిగతం, నాకు తెలియదు అది. బట్ నేనైతే సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా కనుక రాజకీయాల్లోకి వస్తే ఇమీడియట్గా ఏదో ఒక పదవి వచ్చిందని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. రాజకీయాల్లో ఉన్నప్పుడు పదవి ఉన్నా లేకున్నా ప్రజలతో మమేకం అవుతూ ఉండాలి, ఆ పార్టీ కోసం సేవ చేస్తూ ఉండాలి. దెన్ గుర్తింపు అనేది వచ్చింది. గుర్తింపు వచ్చిన తర్వాత అనుకున్న సమయంలో కాకపోయినా అర్హత ఉన్నటువంటి సమయంలో ఖచ్చితంగా మనకు ఆ పదవి అనేది వచ్చింది. దెన్ ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా మనం ప్రవర్తించాలి, దాని అక్కడికి మనం ఉండాలి. పవన్ కళ్యాణ్ విషయంలో నాకు 100% నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి, అన్ని విషయాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. స్టార్టింగ్ చెప్పానే, ఏ శాఖలు వీళ్ళకి వస్తే బాగుండిద్దు అనుకున్నారో అవే శాఖలు వచ్చాయని. పవన్ కళ్యాణ్ సైతం అదే చెప్పాడు. పవన్ కళ్యాణ్కి పల్లెటూరులు కావచ్చు, పల్లెటూరు ప్రజానికం కావచ్చు చాలా ఇష్టం ఆయనకి. నేను బాగా గుర్తుంటే ఈ శాఖలకు సంబంధించి వచ్చినప్పుడు నేను మరలా క్లియర్గా చెప్పాను, పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ వేరు, పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ వేరు అని. జనసేన రూట్లను స్ట్రెంగ్తన్ చేసుకోవాలన్నా, పల్లె ప్రజానికంతో మమేకం అవ్వాలన్నా, ఆల్రెడీ అర్బన్లో గట్టిగానే ఉంటారు ఈయనకి, బట్ పల్లెటూరులో వాళ్ళు ఇంపార్టెంట్. వాళ్ళేంటి కరుడు కట్టినట్టు ఆయా రాజకీయ పార్టీలకి ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఆ సమయంలో 11 రూపాయలు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓట్లు వేస్తూ ఉంటారు. అటు వాళ్ళు మైండ్ సెట్ మార్చాలా, అరే మన ఈ పార్టీ రా, అరే మనవాడు రాని ఫీలింగ్ రావాలి. సో వాళ్ళలో మార్పు తీసుకురావాలి అన్నప్పుడు పవన్ కళ్యాణ్కి, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్కి వీళ్ళకి ఇచ్చిన ఈ శాఖలు అన్నీ ఏవైతున్నాయో అన్ని పర్ఫెక్ట్ అన్నట్టు. అందుకే సుమన్ ఆ రకంగా చెప్పాడు. సో క్లోజ్ చేస్తున్నా, మరలా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఇక జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు. ఒక్క ఛాన్సే లాస్ట్ ఛాన్స్. ఈవెన్ ఆ ఒక్క ఛాన్స్లో కూడా ఆయన దారుణంగా ఫెయిల్ అయ్యాడు. అన్నింటికి మించి లైఫ్లో ఆయన పొగిడేవాడు ఎవడు ఉండడు. ఒకవేళ ఎవడన్నా పొగుడుతూ ఉంటే వద్దులే, ఈ టాపిక్ ఇప్పుడు తర్వాత కూడా మాట్లాడుకుందాం.